కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అఖిల భారత కాంగ్రెస్ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకి చెందినటువంటి కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే నాకు ఈ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవటం పట్ల విశ్వాసం కలుగుతుందని చెప్పండి. వీళ్ళు ఏ రాజకీయ పార్టీ కానివ్వండి, ఇది జాతీయ స్థాయిలో నిలుపబడుతున్నటువంటి ఎన్నిక కాబట్టి జాతీయ స్థాయిలో పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ వారి యొక్క ఆలోచన విధానాలను ప్రజానికం వేడికి వేసుకుంటున్నారు. ఇంకొక రాజకీయ పార్టీ బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా 2 పర్యాయాలు అధికారానికి వచ్చి ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో ఏదైతే నిర్లక్ష్యం చేయడం జరిగిందో ప్రజానికం మార్పు కోరుకోవడం, ఆ మార్పుకు అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం జరిగింది. మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంటే ఈ విధంగా అయితే రాష్ట్ర స్థాయిలో 2 పర్యాయాలు అధికారానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో వైఫల్యం చెందడం జరిగిందో అదే రీతిలో జాతీయ స్థాయిలో కూడా 2 పర్యాయాలు అధికారానికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ వీళ్ళు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు దేన్ని కూడా నిలబెట్టుకోలేక 2014 ఎన్నికలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయడం తమ ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. సంవత్సరానికి 2 కోట్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు చెప్పి 10 సంవత్సరాలలో 10 × 2 20 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయబడాలి. 20 కోట్లు కాదు కదా, 2 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయబడలేదు. దానికి తోడు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి అమ్మకానికి పెట్టడం. ఇప్పుడు ఒక విధంగా ప్రభుత్వం అంటే ఏదైతే ఒక వ్యాపార సంస్థగా మారిపోయిందని చెప్పండి. ప్రభుత్వం అంటే ఒక వ్యాపార సంస్థగా మారిపోయిందని చెప్పండి. ఇలా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన పట్ల వైఫల్యం చెందడం, నిర్లక్ష్యం చేయడమే కాకుండా ప్రతి పేదవాడికి వీళ్ళు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాను. వీళ్ళు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశం తీయడం కాదు కదా, ఆ నల్లధనం అసలు ఇంతుంది ఏంటి అనేది లెక్కకు లేకుండా పోయిందని చెప్పి అంటున్నా. వీళ్ళు పెద్ద నోట్ల రద్దుతోనైనా వాస్తవం వెలికి వస్తుందని చెప్పి అనుకున్నామే. మనం సుప్రీంకోర్టు జడ్జి కామెంట్ చేసింది, అని చెప్పి అంటున్నా. ఏ పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెలికి వస్తుందని చెప్పి భావించిందో ఆ నల్లధనం అంతా వైట్ మనీగా మార్చుకోవడానికి ఉపయోగపడ్డది. పెద్ద నోట్ల రద్దుతో ఏ నల్లధనం అంత ఏదితో వెలికి వస్తుందని చెప్పని పేర్కొనడం జరిగిందో పెద్ద నోట్ల రద్దుతో ఏదో నల్లధనాన్ని వైట్ మనీగా మార్చుకునే అవకాశం కల్పించిందని చెప్పండి. వీటికి తోడు జాతీయ స్థాయిలో ప్రధాన ఉత్పాదక రంగం వ్యవసాయం. మన జాతీయ స్థాయిలో మనం 70 to 80% ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉపాధి పొందడం జరుగుతుంది. వీళ్ళ కేంద్రంలో 2 పర్యాయాలు అధికారానికి వచ్చిన ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ వ్యవసాయ రంగం రైతాంగాన్ని ప్రోత్సహించవలసింది పోయి వీళ్ళ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింప చేయబడాలని వీళ్ళ రాజకీయాలకు అతీతంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సంవత్సరాల తరబడి ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు ఎదుగుతూ ఉద్యమిస్తూ